ఈ పిల్లలు మీరు ఇక్కడ కూర్చొని చూస్తే వాళ్ళ పర్ఫార్మెన్సు, వాళ్ళ అభినయం, ఆ కంటి చూపు విధానం, ఆ చేతులు అవి వాళ్ళు చూస్తున్నటువంటి ఆంగిక పద్ధతులు ఇవన్నీ చూస్తుంటే నిజంగా కూడా నాకు మతిపోయింది. ఆ పాప ఎవరో పాడింది ఆ పాట, ఎవరండి అమ్మాయి? నువ్వేనప్పా. అంటే నీది చూశాను కాబట్టి నేను చెబుతున్నాను. అందరూ సమర్థులే, నేను రాత్రి అన్నీ చూసా. అంత గొప్పగా తయారవడానికి కారణం గురువు గారిలో ఉన్నటువంటి పనితనం, క్వాలిటీసు, తన నైపుణ్యత. అంత చక్కగా వాళ్ళని తీర్చిదిద్దాడు అంటే ఇది మనందరికీ కలిగిన అదృష్టం. గురువు గారు మరి నడవడం కూడా. ఈ మైకులో ఏదో ప్రాబ్లం వచ్చింది కదా. సరే, అయితే వీళ్ళు నేర్చుకొని ప్రదర్శిస్తున్నారంటే దాని వెనకాల తల్లిదండ్రుల ప్రోత్సాహం సామాన్యమైంది కాదు. మర్చిపోకూడదు. ఎన్నిసార్లు తీసుకెళ్లాలో, ఎన్నిసార్లు తీసుకురావాలో, ఎన్ని సంవత్సరాలు పట్టిందో, ఇంకెన్ని సంవత్సరాలు పట్టిందో. మీలో ఉన్నటువంటి ఈ క్వాలిటీస్కి ఇంత అభినయ ప్రక్రియ గొప్పతనంగా ఉన్నందువలన నేను అనుకుంటున్నాను ఇంతటితోనే మీ ఈ నృత్య ప్రదర్శనలో ఆపు చేయండి. కొంతమంది పిల్లలు ఏంటంటే ఇవాళ రోజున కొంచెం వయసు వచ్చింది కాబట్టి వేరే వేరే వ్యాపకాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా కాకుండా వీళ్ళే గనక దశాబ్దం పాటైనా కానీ ఇందులో ఉండగలిగితే జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో వీళ్ళు ప్రదర్శించేటువంటి పరిస్థితులు వీళ్ళకి కల్పించబడతాయని నేను అనుకుంటున్నాను. అంత కాన్ఫిడెన్స్ వీళ్ళలో, అంత అద్భుతంగా చేయగలుగుతున్నారు వీళ్ళు. ఇంత స్థాయికి వచ్చారు. కాస్తో కూస్తో తెలిసిన కళాహృదయం కలిగిన మాకే తన్మయత్వం కలిగింది పిల్లలు చేస్తుంటే. ఇది చాలా గొప్ప విశేషం. మీరంతా పట్టుదలతో వీళ్ళందరినీ ఆ సాధనలో చేయించండి. వీళ్ళు మంచి ఉత్తీర్ణులు అవుతారు. మన ప్రాంతానికి, మన గడ్డకి, మన మంగళగిరికి మంచి పేరు తెచ్చి మనకి నిలబెడతారనేటువంటి విశ్వాసం నాకు చాలా బాగా ఉంది. మరి ఇంతటి వాళ్ళను తయారు చేసినటువంటి మన గురువుగారి పరిస్థితి ఏంటంటే, వాస్తవంగా ఒక రాయి ముద్దను తీసుకెళ్ళి మీరు ఆయన గారి చేతిలో పెట్టాడు. దాన్ని శిల్పంగా మార్చడానికి శిల్పి ఎంత కష్టపడాలో, అతని నైపుణ్యత ఎంత చూపించాలో అంతకు మించి చేపిస్తే కానీ ఇక్కడ అవ్వదు. ఇది ఒక రాయిని కాబట్టి కొట్టేస్తూ ఉంటాడు తను అనుకున్న రూపం వచ్చేదాకా. కానీ తను అనుకున్న విధానం ఈ పిల్లల్లో రావడం కోసం ఎంత శ్రమ పడాలో అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అది మానసిక క్షోభ కూడా అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి ఒక్కోసారి గురువుగారికి. ఎందుకంటే మేము చాలా డైరెక్ట్ చేస్తాము కాబట్టి ఆ నటనలో, ఆ డైలాగ్ డెలివరేషన్లో, మనం కావాల్సిన మోడలేషన్లో తీసుకురావడానికి చాలా కష్టపడాలి. అంతటి కష్టపడినటువంటి మరి గురువు గారు పేరు మర్చిపోయారు సార్, శివరామకృష్ణ గారు. వీరిని మనం సత్కరించుకోవటం అంటే మనం అందరూ అదృష్టంగా భావిస్తూ ముందు మరి శివరామకృష్ణ గారికి సత్కారం చేయవలసిందిగా శాసకి రావుని, మన గిరి గారిని,